వంకాయ కర్రీ అయితే తయారు చేసుకుందామా. వంకాయ కర్రీ తయారు చేసుకోవడానికి బాండి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్ అయితే కాగింది, వేసేసుకున్నాము ఉల్లిపాయలు, ఉల్లిగడ్డలు, జీలకర్ర ఆవాలు 1 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు, పసుపు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం కొత్తిమీర వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి కలిపేసుకున్నాను. కొంచెం కరివేపాకు, టమాటా ముక్కలు, ఉల్లిగడ్డలు అంతా మగ్గిపోయాయి. ఇప్పుడైతే మనం తరిగి పెట్టుకున్న వంకాయలను అయితే వేసేసుకున్నాం. వంకాయలు అయితే వేసేసుకొని కలిపేసుకున్నాము. ఉప్పు నీళ్ళలో వేసుకొని తరిగి పెట్టుకున్నాము కదా, అందుకు అలాగే ఉంటాయి. లేదంటే అవి నల్లగా నసరు ఉడికిపోతాయి అన్నమాట. అందుకే ఎప్పుడైనా వంకాయలు తరిగేటప్పుడు ఉప్పు నీళ్ళలో వేసుకొని తరుక్కుంటే మంచిగా ఉంటుంది. అయితే వేసేసుకున్నాం కదా. అల్లం, కొబ్బరి, ఉప్పు, కారం కలిపి మిక్సీ పట్టుకున్నాము. ఎర్రగా ఎంత ఎర్రగా ఉంది కదా, దీన్ని అయితే వంకాయలో వేసేసుకున్నాం. వేసేసుకొని కలుపుకుందాము. కొంచెం వాటర్ అయితే పోసేసుకున్నాం. అంతే, 5 మినిట్స్ మగ్గ పెడదాము. మూత పెట్టేస్తాం. ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే వంకాయ కూర రెడీ. కొత్తిమీర అలా గార్నిష్ చేసేసుకుంటే వంకాయ కూర రెడీ.